ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము దశలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరు లేరు, కానీ మన దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దుష్టుని నుండి మనల్ని దేవుడు కాపాడుతాడు. దేవుని యొక్క ప్రేమ నుండి దూరం చేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నుండి మనల్ని దూరం చేయడం కోసం దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాలన్నిటి నుండి దేవుడు కాపాడుతాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని నమ్ముకుని విశ్వాసంతో ఆయన వెంబడించేవారుగా ఉంటారో దేవుడు వారి పట్ల తన యొక్క నమ్మకత్వాన్ని బయలుపరిచే దేవుడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, దుష్టుడు మనల్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక స్థిరమైన జీవితంలో జీవించకుండా, దేవునికి అనుకూలంగా జీవించేవారుగా ఉండకుండా, ఒక స్థిరమైన విధానంలో ప్రవర్తనలో ఉండకుండా మనల్ని సంచలమైన స్థితిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని స్థిరపరిచి ఆ దుష్టుని నుండి మనల్ని దేవుడు కాపాడుతాడు. కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన జీవితాన్ని, ఆ స్థిరమైన జీవితాన్ని, ఆ స్థిరమైన ఆశీర్వాదాన్ని, ఆ స్థిరమైన ప్రేమను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి ఆ దుష్టత్వం నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి